దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. నవంబర్ 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని 10 నెలలు నాయన మాకు ఆయుష్ను ఆరోగ్యం నుంచి 11వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననుక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవడువు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరువు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిచున్నావని అతను అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభువు త్రోవ సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నేలలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తీసం ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయన ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తీసం ఇచ్చుచు వచ్చితనని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనకు ఎరుగనైతిని గాని నేల బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిల్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితనెను. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయెను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి,
యేసు నొద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయులు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువో అని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు, నీవు పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చిరు. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నుండి నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? నీ వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. రెండవ అధ్యాయము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి, వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నవని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రోకలు మార్చువారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయంలో పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు.
ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపని అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తీసమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తీసమిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తీసం పొందిరి. యోహాను ఇంకనూ చెరసాల్లో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టెను గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవు ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చుతూ, ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధియే, భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుని సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకులు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ కృప నిత్యముండును. నీ కనికరము కొరకు, నీ ప్రేమ కొరకు దినదినము మాపై చూపిస్తున్న మీ నూతనమైన వాత్సల్యం కొరకు మీకు వందనాలు ప్రభా. మా అనుదిన అపరాధములు, దోషములు, పాపములు, అతిక్రమములు దయతో క్షమించండి ప్రభా. గడిచిన 10 నెలలు ప్రభా నీకు ఆయాసకరమైన జీవితం ఏదైతే జీవించామో ప్రతి నాయన అపరాధమును, పాపమును దయతో క్షమించి 11వ నెలలో నూతన సృష్టిగా మమ్మల్ని మార్చండి ప్రభా. అయ్యా, మమ్మల్ని నూతనపరచండి నాయన. నీ చిత్తము చేయుటకు మమ్మల్ని బలపరచండి. నీ చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపను మాకు ఇంకనూ దయచేయండి. అయ్యా తండ్రి, నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి. మా కుటుంబస్తులందరినీ కూడా రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి. అయ్యా తండ్రి, మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా బంధువులు, మా స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు వారికి దయచేయండి. రాతి గుండెల వాళ్ళ నుంచి తీసివేసి మాంసపు గుండెలు పెట్టండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులను బలపరచండి. ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. అయ్యా, వారి రాకపోకల్లో కాపుదల భద్రత ఉంచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. అయ్యా, వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ ఆత్మతో నింపండి. క్రైస్తవ్యంలో ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ అయ్యా జ్ఞానము గల ఆత్మను, మనస్సును దయచేయండి. నీతి న్యాయంతో పరిపాలించేటట్లు నీ కృపను వారికి అనుగ్రహించండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని మీరు రక్షించండి ప్రభా.
కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులే పారునుగాక. మా భారతదేశ ప్రజల పాపములను దయతో క్షమించండి. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, ప్రభువా నాయన చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను, గవర్నర్లను, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ పరిపాలన నాయన వారి ద్వారా నాయన నీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. వారికి నీ కాపుదల భద్రత ఉంచండి. నీ చిత్తానుసారంగా వారిని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా భారతదేశం అంతా రక్షించబడినట్టు ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మన దిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.